శివ నాకు పిచ్చిలేస్తుంది శివ. కార్ అద్దరు ఎట్లా వాళ్ళు కొడతారు నాకు అర్థం కాదు. నేను మొత్తం పగల కొట్టుకుంటా, నేను మొత్తం పగల కొట్టుకుంటా. మీరు చెప్తానే ఉన్నారు నీ కార్ అద్దాలు ఉండవురా, నీ టైర్లు ఉండవురా అని నువ్వు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నావు. నాకు డౌట్ వస్తూనే ఉంది నీ మీద. పగలగొడితే మేము ప్లాన్ గా పడగొడతాం. పొద్దున్న క్రికెట్ ఆడుకుంటే కూర్చున్నాం మేము. ఇప్పుడేమన్నా నేను ఇప్పుడు కాదు, నాకు కనిపించాలి. నాకు నేను చాలా సీరియస్ వార్నింగ్, ఇది చాలా సీరియస్. నేను మజాక్ నాకు తెలియాలి ఎవరన్నా వలగొట్టినట్టు. నేను చెప్తున్నా, నేను కూడా వార్నింగ్ ఇస్తాను. సీరియస్ నాకు అర్థమవుతుంది. గైస్ చెప్తేనేమో చెప్తారని చెప్పేసి అంటారు. నేను వినయన్ ఆఫీస్ దగ్గర బండి పెట్టిన. సో బండి పెట్టేసి మళ్ళీ నేను చూసుకోలే. ఇక్కడ ఏమైందంటే నేను మళ్ళీ నైట్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే పురుగులు అవి పడతాయి కదా ఈ కార్ ముందు అద్దానికి. సో అవి పడ్డాయేమో అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ చూస్తే గ్లాస్ పగిలింది. గ్లాస్ పగిలి ఉంది, నేను చూసుకోలేదు. ఇది శివగాడి పని అయినా ఉంటుంది, వినయన పని అయినా ఉంటుంది. ఇట్లా చేస్తారా ఎవరన్నా? ఆ రోజేమో గుడ్లు వలగొట్టిరు, నేను చూసుకోలే. ఇప్పుడు చూసుకుంటే అర్థమవుతుంది నాకు. రమేష్ పగిలింది కదా అది, ఇక్కడ మొత్తం. నేను అబద్ధం చెప్తలేను గాయస్ మీకు. ఇగో చూడండి మొత్తం స్క్రాచ్ వచ్చేసి మీకు అర్థం. ఇగో ఇది అర్థమవుతుందా మీకు క్లియర్ గా? ఇగో ఇది అంటే ఒక రాయి వచ్చి పడ్డది. అంటే వీళ్ళు రాయితోటో బాల్ తోటో దేనితోటి కొట్టుంటారు. నేను ఇప్పుడు కాల్ చేస్తున్నా, తెలియదని చెప్పేసి అంటారు చూడు, శుద్ధ పూస లెక్క. నిన్న ఆఫీస్ దగ్గర కూడా బయటనే పెట్టిన కారు. అక్కడికి వచ్చి కొట్టి పలగొట్టిరా నాకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళే అయి ఉంటారు. లిఫ్ట్ చేస్తలేడు ఈయన. ఈ వీళ్ళే చేసి ఉంటారు, అందుకే లిఫ్ట్ చేస్తలేడు. నాకు అర్థమవుతుంది. కొత్త కారు అసలు అవ్వ అద్దం పలగొట్టుడేని నాకు అర్థం కాదు. శివ నేనంటే నీకు మన పగనారా? మీరు నేనంటే నువ్వంటే మాకు పగనా? అద్దం ఇట్లా వాళ్ళు కొట్టిరా కార్ది? మీరు ఎప్పుడు పలగొట్టినామా? అరే ఆడ సీసీ కెమెరాలో చూసిన నాటకాలు చేయకండి. నాకు కరెక్ట్ గా చెప్పండి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పలగొట్టిరు, ఎవరు చెప్పారు నీకు పలగొట్టమని? ఎవరు పలగొట్టిరా? నవ్వుతున్నావు రాగు. నీకు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవన్నా? క్రికెట్ ఇక్కడ నా కార్ అద్దాలు పలగొట్టేసేసి క్రికెట్ మ్యాచ్ ఆడనికి పోయిరా అన్న? ప్రాంక్ ఎందుకు చేస్తాను? అమ్మతోటి మీరు బాల్ తోటి దేనితోటి కొట్టినట్టున్నారు. మీరు క్రికెట్ ఆడనికి పోయి బాల్ తోటి కొట్టిరు. నువ్వు ఏడున్నావు చెప్పనా? వస్తున్నా నేను. ఏ క్రికెట్ మ్యాచ్ ఏడా? ఎక్కడ నాకు చెప్పండి అన్న, అడ్రస్ చెప్పండి. ఏది? ఓమ్ని హాస్పిటల్ ఆడ లెఫ్ట్ సైడ్ లోనా? అన్న మీరు ఏందన్నా పలగొట్టు కార్ అద్దాలు పలగొట్టుడు ఏందన్నా? అరే విజ్ఞాన్ పలగొడతా నీకు ఆడ చెప్తున్నా వస్తే. మీరు ఆనే ఉండండి, నాకు లొకేషన్ పంపి. నువ్వు చుక్కలు మీ నెత్తిలు పలగొడతా, అప్పుడు చెల్లుకు చెల్లు అవుతుంది. నాకు లొకేషన్ పంపి, వస్తున్నా నేను. ఖచ్చితంగా వీళ్ళ పనే, నేను నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళ పనే. నాకు లొకేషన్ వచ్చింది. దా రమేష్ కార్ది మనం పోదాం దా. కిలోమీటర్స్ ఉంది. దా కూర్చోదా నువ్వు కూడా. పోదాం మెల్లగా తొందర పడకు. ఆగు వాళ్ళ ఎట్లా వాళ్ళ దూల తీరుస్తుంది నేను కానీ. ఆగు పోనీ ఇట్లా ఇది ఇట్లా చేసుడు ఎక్కడ? ఇది ఎక్కడికి కదా నాకు అర్థం కాదు. స్ట్రైట్ పోనీ. ఇట్లా ఏమైనా ఉంటే
అద్దాలు పలగొట్టుడు ఏంది? మొన్న గుడ్లతోటి పలగొట్టిరు, ఏమనలే. కళ్ళు కార్ మొత్తం లుక్కే పోయిందన్నా. నాకు అర్థం కాదు. ఇట్లా చేసుడు ఏంది బుచ్చి? కార్ అద్దాలు పలగొట్టుడు ఏంది? నాకు అదే అద్ది అసలు నాకు అయితలేదు. ఎంత ఉంటాయి అనుకుంటున్నావు కార్ అద్దాలకు అసలు? గైస్ వీళ్ళు కార్ అద్దాలు పలగొట్టేసి వచ్చి ఇక్కడ వచ్చి మంచిగా ఆడుకుంటారు. వీళ్ళని ఏం చేయాలి నేను అసలు? ఇక్కడో మూసి లోపల వచ్చి ఆడుకుంటారు వీళ్ళు. ఇట్లా పోయిర్రా వీళ్ళు, మనుషులా ఏంద్రా వీళ్ళు? ఇంకెంట్రీ ఎక్కడి నుంచి ఉంది? ఇట్లా పోవాలి. విజ్ఞాన్, వినయనా అన్న, విజ్ఞాన్ కార్ అద్దాలు ఎవరు పలగొట్టారు? విజ్ఞాన్ అన్న, కార్ అద్దాలు ఎవరు పలగొట్టిరు అన్న? రా ఒకసారి చూపిస్తుందా? రా అన్న, చూడు వీడియో. మరి వస్తున్నా, నేను ఏం చేస్తున్నావు? పక్క వీలే పలగొట్టిరు, నాకు అర్థమైంది ఇప్పుడు. ఏడికి వెళ్ళిపోవాలరా నాయనా? ఇంకో రోడ్ ఉంది అక్కడి నుంచి. కార్ అద్దాలు ఎవరు పలగొట్టిరా? చెప్పు. నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ బాల్ తోటి కొట్టినట్టు, రాయి తీసుకొని దూరం నుంచి కొట్టినట్టు అక్కడ ఒక స్టార్ మార్క్ వచ్చింది తెలుసా? బయట ఉంది. విజ్ఞాన్, శివ, విజ్ఞాన్, అరే సురేష్ అన్న, వీళ్ళు కారు వల్ల కొడతారా అన్న? వీళ్ళు అద్దాలు ఏమన్నా ఉంటే తీసుకోవాలి, కార్ అద్దాలు వల్ల కొడతారా? ఎవరు పలగొట్టరే? మీరు తప్ప ఇంకెవ్వరు పలగొట్టారన్నా? నేను ఈ రోజే చూసుకున్నా ఇందాక. మీరు తప్ప ఎవ్వరు పలగొట్టారన్నా? శివ చెప్పురా, నిజం చెప్పు. శివ నువ్వు నవ్వుతున్నావురా? శివ నవ్వకరా శివ, నువ్వు నవ్వకు చెప్తున్నా. ఎవరు పలగొట్ట? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మళ్ళా నువ్వు పలగొట్టలే కదా. మరి ఎందుకు నవ్వుతున్నావురా? శివ నాకు పిచ్చి లేస్తుంది శివ. కార్ అద్దాలు ఎట్లా పలగొడతారు నాకు అర్థం కాదు. విజ్ఞానికి రా. అరే నిజం చెప్పు, నేను నాకు కోపం రా. నీకు ఏం ఎడిటింగ్ రా? ఏమైనా ఉంటే వేరే చేయాలి. కార్ అద్దాలు పలగొడతారు రా. మరి దా చూపిసా. మర్యాదగా చెప్తున్నా, నాకు చెప్పేయండి. నేను ఏమన్నా ఎవరు పాలు కొట్టిరో చెప్పండి నాకు. కార్ అద్దాలు ఎవరు పాలు కొట్టిరో నాకు కావాలన్నా. కార్ అద్దాలు వల్ల కొట్టిరు. మైక్ ఉంటే అందరికి తెలియాలనే కదా మీ గురించి. నువ్వు చూడు, ఇది ఎవరు పలగొట్టిరు? ఇది ఎవరు పలగొట్టిరు? ఊకోనా?
ఈడబెట్టినావన్నా నువ్వు కారు. అది ఎవరు పలగొట్టిరు? వేడికి వస్తున్నావు నాకు మర్యాదగా చెప్పండి, అది ఎవరు పలగొట్టిరు? నేను వల్ల కొడుతున్నా మచ్చా నేను శివాను ఎందుకు నాకు చెప్పండి అన్న, నేను చెప్తున్నా. నాకు ఎవరు పలగొట్టిరు నాకు చెప్పండి, మీరు మీకు మర్యాదగా చెప్తున్నా. నేను ఎవరు పలగొట్టిరు నాకు చెప్పండి. ఎవరు ఎవరు పలగొట్టిరు నాకు మర్యాదగా చెప్పండి. చెప్తున్నా, నాకు ఎవరు పలగొట్టిరు? కారద్దాలు ఎవరు పడి నాకు కావాలి. కారద్దాలు ఎవరు పలగొట్టిరు చెప్పు. నేను చెప్తున్నా, కారద్దాలు ఎవరు పలగొట్టిరు? నేను మొత్తం పగలగొట్టుకుంటా. నేను మొత్తం పగలగొట్టుకుంటా. మనం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. నిజం చెప్పండి నాకు, నేను పలగొట్టుకుంటా, మొత్తం పలగొట్టుకుంటా. కారద్దాలు ఎట్లా పలగొడతారా? అందరు పొద్దు నుంచి మా దగ్గర ఉన్నారు అందరూ. ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నారు? మీరు చెప్తానే ఉన్నారు, నీ కారద్దాలు ఉండవురా, నీ టైర్లు ఉండవురా, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నావు. నాకు డౌట్ వస్తూనే ఉంది నీ మీద. పలగొడితే మేము ప్లాన్ గా పడగొడతాం. పొద్దు నుంచి క్రికెట్ ఆడుకుంటే కూర్చున్నాం మేము. పొద్దు నుంచి క్రికెట్ ఆడుకుంటే నాకు తెలియదన్నా, నేను అన్ని కెమెరా చెక్ చేస్తా. ఒకవేళ మీరు దొరికిరా అన్న, నేను చెప్తున్నా కదా శివా విజ్ఞాన్ అన్న, నా మీద పగ పెట్టుకున్నారు. నాకు అర్థమైంది, మీరు నిజంగా మీరు నా మీద పగ పెట్టుకున్నారు. నాకు అర్థమైంది. ఎందుకు ఆఫ్ చేశారా? నువ్వు పక్క పగ పెట్టుకున్నావు నా మీద. నాకు తెలియదన్నా, నేను చూసుకోలేదు అసలు. మీరు వీడియో తీసి పెట్టిరేమో అని నేను డేర్ సీస్ లో కూడా చూసిన. క్రికెట్ ఆడికి వచ్చాం మచ్చా, మేము ముందు కూడా కొడతాం మేము. అరే చెప్పండి మరి, నిజంగా చెప్పండి. మరి దాని దగ్గర అరే చేస్తారు, మీరు ఏమన్నా చేస్తారు, మీరు ఏమన్నా చేస్తారు, నాకు తెలియదు మీ గురించి. మేము మళ్ళీ కొడతాం అనుకున్నాం కానీ ఇట్లా కాదు, పలుకుపోతే మొత్తం మళ్ళీ కొడతాను. అర్థమైంది? ఇట్లా ఆడింగ్ ఇట్లా మెల్ల కొట్టి పెట్టాను. ప్రౌడ్ గా వీడియో తీసుకుంటాను. నేను మళ్ళీ కొట్టాను, వీడియో తీసుకుంటా. అర్థమైంది? మీకు తెలియదా? నా ఫోన్ చెక్ చేసుకోవాలా, నీకు ఏమైనా వీడియో కనబడితే మీకైతే తెలియదు కదా. తెలియరా విజ్ఞాన్? మీకైతే తెలియదు కదా. మస్తు ప్రాంక్ చేసేసి మీరే వాళ్ళ కొట్టుకుని. ఇది ప్రాంక్ అన్న, ఇది ప్రాంక్. ఇది నువ్వే వాళ్ళ కొట్టుకుని ప్రాంక్. నా అద్దం నేను ఎందుకు వాళ్ళ కొడతా? నాకు బలపా అన్న, అద్దం ఎంత ఉంటుంది అనుకున్నా ఒక తాడిది. కానీ డేట్ సిరీస్ గురించి నువ్వు 50,000 అద్దం వాళ్ళ కొట్టుకున్నావు చూసారా? నేను ఎందుకు వాళ్ళ కొట్టుకుని నీకు పిచ్చిలేస్తున్నా అన్న? నాకు అర్థం కాదు. చెప్తున్నా నేను చెప్తున్నా, దాన్ని ఎవరన్నా మీరు వీడియోలలో కనిపించాలి. ఆ కారెట్లో అద్దం వల్ల కొట్టడం మీ నెత్తి పక్క అట్లా నేను పలగొడతాను ఎవరన్నా కానీ. ఇప్పుడేమన్నా నేను ఇప్పుడు కాదు, నాకు కనిపించాలి. నాకు నేను చాలా సీరియస్ వార్నింగ్, ఇది చాలా సీరియస్. కార్ అద్దల వల్ల కొడతారా బాగా వీడియోల కోసం వీళ్ళు? నాకు అర్థం కాదు. అది బయట నుంచి కొంచెం కనిపిస్తుంది, లోపల నుంచి చూస్తే ఇంత పెద్ద స్టార్ కనిపిస్తుంది. అది నాదే అన్న, అది నేను ఎవరో కారు ఎందుకు తీసుకొస్తా? నాకు అర్థం కాదు. 10 కార్లు ఉన్నాయి, మాకేం తెలుసు? మీరు యాక్టింగ్ ఇది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీరు యాక్టింగ్ చేస్తున్నారని. నాకు ఇప్పుడు అర్థమైంది. నా ముద్దాన్ని మొత్తం పలగొట్టేసా కారు. నేను చెప్తున్నా, మర్యాదగా చెప్పండి. మీరు నవ్వుతూ నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏమన్నాను? నేను ఏమన్నా అన్నా? నీకు కోపం రానియకన్నాను. ఎవరు వాళ్ళ వాడికి చెప్పనా? అంటే పలగొడతారు అని పెద్ద పలగొడతారా మీరు? పెద్ద వాళ్ళ కొడతాం మచ్చా. సరే, నేను ఇప్పుడు ఏమన్నా కెమెరాస్ అన్ని చెక్ చేసి వచ్చి అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నా కదా. ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నారు మీరు వస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా లేదు. ఎవరు వీళ్ళ డేర్ సిరీస్ కోసం పలగొట్టుంటారు. నేను అడగలేనా ఎంత ఉంటది ఏంటి అని. నేను బరాబర్ కెమెరాస్ అని చెక్ చేస్తా. చెక్ చేసి చెప్తా. ఇప్పుడు ఏమన్నా కెమెరా ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతా. అవసరం లేదు.
వాళ్ళు కొడదాం అనుకున్నాను ఇప్పుడు గారు ఒక 3 months 4 months తర్వాత వాళ్ళు కొడదాం అనుకున్నా కొత్త గారు కొంచెము 7 months 8 months అయితే అప్పుడు అన్నారు వాళ్ళు కొడదాం అనుకున్నా కానీ నేను మజా కాదు నాకు తెలియాలి ఎవడన్నా వాళ్ళు కొట్టినట్టు నేను చెప్తాను నేను కూడా వార్నింగ్ ఇస్తాను సీరియస్ మీ యాక్టింగ్ నాకు అర్థమవుతుంది మీ యాక్టింగ్ నాకు అర్థమవుతుంది మీరేం టెన్షన్ పడకండి పక్కా ఎవరితో ఒక పక్క నా మీద కేసు వేసుకోండి మీరు ఏమన్నా వేసుకోండి నేను ఇప్పుడు ఏమన్నా విజ్ఞానం నాకేం అవసరం విజ్ఞాన్ నాకు డబ్బులు ఎక్కువైనాయా అరే ఎవరు వాళ్ళు కొట్టిన మరి అది ఎట్లా వాళ్ళకి చెప్పు ఇప్పుడు దాదా నేను ఇప్పుడు ఏమన్నా కెమెరా చూసి చెక్ చేసి అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి ఎక్కుదు